वासकं श्रियामसै मानोयुंसै जातवेदो कामश्वं पुरुषं जगतो जय जय भगवदैवाविचाजले गुरुन्द्रैवेव गुरुस्तिष्ठा यराष्ट्रमुदारय अविदस्तप्रदन्यः विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम् श्रीमत्यै विष्णुचित्तार्यमनोनन्दनहेतवे नन्दनन्दनसुन्दर्यै गोदायै नित्यमङ्गलम् कर्कटे पुटिनी कैवल्यं चेसितिरो जय जय लक्ष्मी वल्लभ जय नारसिंह जय जय लक्ष्मी वल्लभ जय नारसिंह जय जय लक्ष्मी वल्लभ जय नारसिंह जय नारसिंह जय नारसिंह पवनासुर पीठाय गौतमी धीरवास అయ్యో రామా కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం జరిగింది. కావున భగవద్భక్తులందరూ పక్కకుండాలి. దండం పెట్టడమే తర్వాత దూరం నుంచి సాధు సజ్జన సంఘాంగత్యం సంతోషం సంపర్కం ఎండోమెంట్ శాఖ మాత్యులు సోదరుమణి కొండ సురేఖ గారు, పెద్దలు గౌరవనీయులు, మా కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉన్నటువంటి మా డాక్టర్ వెంకటస్వామి గారు, మేడం గారు, అదేవిధంగా యువ నాయకులు వంశీ గారు, ఈవో గారు, మా స్థానికంగా మా కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా కూడా మొదటిసారి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత మహోన్నతంగా గొప్పగా ముక్కోటి ఏకాదశి యొక్క కార్యక్రమాన్ని వేద పండితులతో ఆగమ శాస్త్రం ఏదైతే నియమ నిబంధనల ప్రకారం ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. వైకుంఠ ద్వారం ద్వారా మరి ఈరోజు పెద్దలు నేను కానీ పెద్దలు వెంకటస్వామి గారు కానీ మేమందరం కూడా మా వైకుంఠ గురువులు, పెద్దలు, పూజలు సచ్చిదానంద స్వామి గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మేము కొత్త ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ సామాన్య ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మరి లక్ష్మణ కోసం ఈ దైవ క్షేత్రాన్ని ఆ దేవుడి యొక్క అనుమతితోనే ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చింది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క వారి యొక్క దయతో మేము ఏదైతే యాదాద్రి ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిందో ఈ ప్రభుత్వం కూడా ఈ శ్రీ లక్ష్మణ స్వామి యొక్క క్షేత్రాన్ని పెద్దలు వివేక్ గారు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు మంత్రి శ్రీధర్ బాబు గారు, మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం కలిసి ఈ దైవ క్షేత్రాన్ని మా శక్తి ఉన్నంత వరకు ఇక్కడ భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా అయితే వేద పండితులు నియమించిన ప్రకారం కానీ ఆ యొక్క హోమాన్ని కానీ